బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. తొందరపాటు చర్యలొద్దని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో A6గా పేర్ని నాని ఉన్నారు. దీంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో A1గా పేర్ని నాని భార్య జయసుధ ఉండగా A2గా గోడౌన్ మేనేజర్ మానస తేజన్ చేర్చారు పోలీసులు. 2016 నుంచి మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర పనిచేస్తున్నారు మానస తేజ. ఇక పెడనికి చెందిన లారీ డ్రైవర్ మంగారావు ఉషోదయ ట్రాన్స్పోర్ట్లో లారీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. గోడౌన్ నుంచి MLS పాయింట్స్కి మంగారావు PDS బియ్యం రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఇదే కేసులో పేర్ని నాని భార్యకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. తొందరపాటు చర్యలొద్దని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో A6గా పేర్ని నాని ఉన్నారు. దీంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో A1గా పేర్ని నాని భార్య జయసుధ ఉండగా A2గా గోడౌన్ మేనేజర్ మానస తేజన్ చేర్చారు పోలీసులు. 2016 నుంచి మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర పనిచేస్తున్నారు మానస తేజ. ఇక పెడనికి చెందిన లారీ డ్రైవర్ మంగారావు ఉషోదయ ట్రాన్స్పోర్ట్లో లారీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. గోడౌన్ నుంచి MLS పాయింట్స్కి మంగారావు PDS బియ్యం రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఇదే కేసులో పేర్ని నాని భార్యకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.